హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో నా బర్త్డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది నా బర్త్డేకి విష్ చేశారు మే 7న. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను బ్లెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసి నా బర్త్డే చిన్న వ్లాగ్ని షేర్ చేసే ముందు నేను చేసిన షాపింగ్ కూడా షేర్ చేస్తున్నాను. ఈసారి షాపింగ్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ వల్ల చేశాను అనమాట, గుంటూరులో. సో ఇక్కడ వచ్చేసి నేను ముందుగా నా బర్త్డే డ్రెస్ని చూపిస్తున్నాను. నేను ఇది పోస్ట్ చేసినప్పుడు చాలామంది డ్రెస్ బాగుంది అని అడిగారు కదా, అందుకని చెప్పి ఈ డ్రెస్ ప్రైస్ ఎంత, ఎలా ఉంది అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి అన్న గిఫ్ట్ అనమాట. నాకు బర్త్డేకి అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. హ్యాండ్స్ యాక్చువల్గా మనకు విడిగా ఇస్తారు కదా, సో మనం అటాచ్ చేయించుకుంటాం కాబట్టి నేను వచ్చేసి నెక్ వచ్చేసి డిజైన్ ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కన్నా కొంచెం పొడవుగానే వచ్చాయి, ఫుల్ లెంత్ కాదు. బట్ నేను ఫుల్లీ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా కావాలంటే మనం షార్ట్ చేయించుకోవచ్చు అని. ఇక్కడ అలాగే లెంత్ వచ్చేసి కింద క్యాన్ కూడా వేశారు. స్టెప్స్ మనకి నిలబడి ఉంటాయి కదా, దీనివల్ల డ్రెస్ అయితే చాలా బాగుంది. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 3095 అయినట్టుంది, 3195 అయ్యింది ఈ డ్రెస్ వచ్చేసి. బార్డర్ కూడా చూసారు కదా, కొంచెం పెద్ద బార్డర్ అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఇలా లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ అయితే చేయించుకుంటున్నారు కదా, ఇదైతే కొంతమంది కస్టమైజ్ చేయించుకున్నా అనుకున్నారు. రెడీమేడ్ ఏంటంటే అంత కరెక్ట్గా రావటం అనేది చాలా బాగుంటుంది, మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట డ్రెస్ అనేది. ఇదైతే చున్నీ కూడా మనం 1 స్టెప్ మీద వేసుకున్నా కూడా చాలా పెద్దది. నేనైతే ఇలా బాగా దగ్గరగా ఫోల్డ్ చేసి వేసుకున్నాను ఒకవైపు. అలాగే బెల్ట్ కూడా వచ్చింది ఈ డ్రెస్కి. మనం బెల్ట్ కట్టుకోవాలి అనుకున్నప్పుడు అలా చున్నీ చిన్నదిగా వేసుకుంటేనే బాగుంటుంది. స్టార్టింగ్ పిక్స్ చూసారు కదా, ఇక్కడ కూడా పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంది డ్రెస్ వేసుకుంటే. ఇది వచ్చేసి ఈసారి బర్త్డేకి అన్న గిఫ్ట్ అనమాట. ఇక నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అందులో ఆ కలర్ కాంబినేషను కలంకారీ లాగా అలాగా వస్తున్నాయి, చాలా మోడల్స్ అయితే వస్తున్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నేనైతే అది తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి వేరే డ్రెస్ తీసుకున్నాను. ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుంది. వర్క్ వచ్చేసి ఫ్రంట్ నెక్కి అలా ఉందన్నమాట వర్క్. డ్రెస్ మొత్తం ఇలాగ ప్రింట్ లాగా ఉండి కింద మళ్ళీ బార్డర్ అయితే వచ్చేసింది, కొంచెం బ్రాడ్గా ఉందన్నమాట బార్డర్ కూడా, పట్టు బార్డర్ లాగా. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి హస్బెండ్ గిఫ్ట్ అనమాట. మేము ముగ్గురం వెళ్ళాం, నేను, అన్నయ్య, మా హస్బెండ్ వచ్చేసి గుంటూరులో సౌత్ ఇండియాలో షాపింగ్ చేసినప్పుడు తను ఒక డ్రెస్సు అన్నయ్య ఒక డ్రెస్ కొంటా అన్నారు. సో అందుకని చెప్పి ఈ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి ఒక 3-4 కలర్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో మస్టర్డ్ ఎల్లో కొంచెం రిచ్గా ఉంది చూస్తే అని చెప్పి ఇది అనిపించి బాగుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి దీనికి కోట్ కూడా వస్తుంది, కోటే దీనికి మంచి లుక్ ఇస్తుంది. ఈ డ్రెస్ మొత్తం విడిగా అంతా ప్లేనే కాబట్టి అది జస్ట్ ప్రింటెడ్ ఇదే ఉంది కదా డిజైన్, కోట్ వేస్తేనే చాలా బాగుంది. కోట్ వచ్చేసి ఇలా ఉంది. అలాగే దీనికి చున్నీ కూడా వచ్చింది 2 కలర్స్తోను, ఇటు ఎల్లో అండ్ అలాగే మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్తో చున్నీ కూడా ఇలా హ్యాంగింగ్స్ లాగా లటకన్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా బాగుంది డ్రెస్. ఇది వచ్చేసి 1795 పడింది, అంటే 1795 అనమాట. ఇదైతే చిన్న పార్టీ వేర్కి కూడా బాగుంది. అదైతే మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు. ఫస్ట్ చూపించిన డ్రెస్ అయితే చాలా క్లాసీ లుక్స్ ఉన్నాయి. సో ఈ 2 డ్రెస్సులు అనమాట ఈసారి నా బర్త్డేకి నేను తీసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి. ఇది ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే నేను వచ్చేసి ఇంకా కొన్ని శారీస్ కూడా తీసుకున్నాము అమ్మకి నాకు, అవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి డైలీ వేర్క్ అనమాట. సమ్మర్ ఒక ఆఫర్స్ అని చెప్పచ్చు. సౌత్ ఇండియాలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళండి, చాలా బాగున్నాయి. ఇవైతే డైలీ వేర్ అనమాట. అమ్మ ఎక్కువ బరువు కట్టుకోలేకపోతుంది, అందుకని చెప్పి ఇవి తేలిగ్గా డైలీ వేర్కి బాగుంటాయని చెప్పి తీసుకున్నాము. ఇవి వచ్చేసి జార్జెట్ క్లాత్ లాగా అలా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉన్నాయి శారీస్. ఇవి 503 అంటే 1+2 అనమాట ఆఫర్. ఒకటి కొంటే 500కి మిగతా 2 శారీస్ ఫ్రీ, అంటే 500కి 3 శారీస్ అనమాట. అమ్మ ఈ కలర్స్ తీసుకుంది. అయితే వీటిల్లో బ్లౌజ్ విత్ బ్లౌజ్ అనమాట. శారీ కూడా మనలాంటి వాళ్ళం అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళైతే బ్లౌజ్ కూడా కుట్టించుకొని కట్టుకోవచ్చు. కొంచెం అమ్మ వాళ్ళు ఏంటంటే లైనింగ్ బ్లౌజులు ఆ ఏజ్ వాళ్ళు వేసుకోలేము అనుకున్నప్పుడు విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని వాళ్ళు స్టిచ్ చేయించుకోవాలి. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్గా వచ్చిందనమాట లోపల అన్ని శారీస్కి కూడా. కాకపోతే కొంచెం వెయిట్లెస్గా ఉంటాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. సింపుల్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ బాగానే ఉంటాయి. సో 500కి 3 అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో 3 శారీస్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్న లెనిన్ కాటన్ శారీ అనమాట. ఇది కూడా అమ్మకి తీసుకున్నాము. ఇది కూడా కొంచెం బరువు తక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కొంచెం తేలిగ్గా కట్టుకోవడానికి ఉంటుంది అని, సమ్మర్ కదా. అందులో బార్డర్ కూడా చూడండి, మనకి సిల్వర్ బార్డర్స్ అప్పట్లో చాలా ట్రెండ్గా ఉండేవి కదా, ఆ సిల్వర్ బార్డర్ లాగా వచ్చిందనమాట ఆ సెల్ఫ్ కలర్కి. సో దాంతో చాలా బాగుంది, క్లాసీ లుక్ ఉంది అనిపించింది ఈ శారీ, అందుకని చెప్పి తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మాత్రం ప్లెయిన్ ఇచ్చారు, హ్యాండ్స్కి వేసుకోవడానికి మాత్రం బార్డర్ వచ్చింది.
ఇది కూడా అంతే, లైనింగ్ బ్లౌజెస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది. ఇది కూడా వచ్చేసి 250 పడింది, అంటే 350 శారీ 100 రూపీస్ ఆఫర్ అనమాట. 250కి ఈ బ్యూటిఫుల్ శారీ. నాకు ఇవి చాలా రీజనబుల్గా అనిపించే ప్రైస్ అయితే, అందుకని చెప్పి అమ్మకి ఇది ఒకటి కూడా తీసుకుని ఇంకా చూసారు కదా 350 శారీ, దాంట్లో 100 రూపీస్ లెస్ చేస్తే 250కి ఈ శారీ అనమాట. ఇవి కూడా ఫ్లోరల్ ప్రింట్స్లో చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇదే బార్డర్లో అయితే ఇలానే ప్రింట్స్ వచ్చి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇక అలాగే లోపల వచ్చేసి ఇలా ఉంది శారీ మొత్తం. వీటిలో మీకు ఏ శారీస్ బాగున్నాయి, అలాగే నా డ్రెస్సెస్ బాగున్నాయి లేవని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది మాత్రం నేను ఫస్ట్ చూపించిన డ్రెస్ అయితే చాలామంది అడిగారు, అందుకని చెప్పి నేను ఈ వ్లాగ్ షేర్ చేసే ముందు షాపింగ్ కూడా దీంట్లోనే చూపించాలని అనుకున్నాను. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఆఫర్స్ అయితే సౌత్ ఇండియాలో ఈసారి చాలా బాగున్నాయి, చాలా వాటిల మీద ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను తీసుకునే శారీస్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి 2 శారీస్ తీసుకున్నా. ఇక శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి అమ్మవారికి కట్టడానికి కానీ పెట్టుకోవడానికి కానీ బాగుంటుంది. ఆ తర్వాత కావాలండి ఇంట్లో కట్టుకోవడం, మరి లాతే మనం డ్రెస్ కింద కూడా కన్వర్ట్ చేయించుకోవచ్చు. కానీ ఈ శారీ ప్రైస్ మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. శారీస్ వచ్చేసి అలా మీకు వీడియోలో చూపించిన దానికన్నా బయట క్వాలిటీ చాలా బాగున్నాయి. మనకి క్లాత్ అనేది చాలా షైనింగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి స్కై బ్లూకి ఎల్లో బార్డర్ వచ్చింది. ఎల్లో వచ్చేసి కింద వైపు పెద్ద బార్డరు, పై వైపు వచ్చేసి సన్న బార్డరు. ఇది బ్లౌజ్కి ఇచ్చిందనమాట. బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చి మనకి హ్యాండ్స్కి బార్డర్ లాగా వచ్చింది. ఇంకా నెక్ కానీ ఎక్కడ వర్క్ లేదు, ఎందుకంటే తక్కువ కాస్ట్లో ఇది కాబట్టి. ఇది వచ్చేసి పళ్ళు, శారీ అంతా ముందు వైపు వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఎల్లో వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. పట్టు క్లాత్ ఎలా ఉంటుందో, షైనింగ్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి శారీస్. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, 6 కలర్సే ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. బార్డర్ కూడా చాలా బాగుంది. పట్టు అది చూసారు కదా, షైనింగ్ తెలుస్తుంది చూడండి. క్లాత్ కూడా చాలా బాగుంది. డ్రెస్గా కన్వర్ట్ చేయించుకున్నా కూడా మనం పిల్లలకి చాలా బాగుంటుంది అనిపించింది. ఇది వచ్చేసి 298 అనమాట. 100 అంటే 398, 100 రూపీస్ తగ్గిస్తే 298 రూపీస్ శారీ. ఈ 2 శారీ సేమ్ అంతే. మీకు క్లాత్ చూసి తెలుస్తుందేమో చూడండి, కొంచెం మనకి హాఫ్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అంత షైనింగ్ ఉందనమాట. ఇది పోచంపల్లి అలా అంటారు కదా, ఏవో మోడల్ అలాంటివి. శారీ మొత్తం ఇలా వచ్చి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతకట్లాగే బార్డర్ వచ్చింది. ఇది కూడా నేను ఒకసారి కట్టుకున్న తర్వాత లేదా అలాగా లేకపోతే ఫ్రాక్ కింద, లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయించచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కూడా 398, 100 రూపీస్ సేవ్ చేసుకుంటే, అంటే డిస్కౌంట్ పోతే 298 రూపీస్, అంటే 300 రూపీస్ శారీ పడింది. అస్సలు 300 రూపీస్ లాగా ఉండదు, డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది శారీ. దీన్ని మంచిగా మనం స్టిచ్ చేయించుకున్నా కూడా, బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, అలాగే డ్రెస్ కింద కన్వర్ట్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. మనకి బాడీ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది బాడీ పార్ట్కి ఏం చేసి మిగతా శారీ మొత్తం కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు పెట్టి ఫ్రాక్ కింద కుట్టిస్తే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఈ 2 కలర్స్ వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. బట్ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అమ్మవారికి కట్టాకైనా కుట్టించవచ్చు అని చెప్పి అలా ముందుగా తీసుకున్నాను అనమాట. ఆఫర్లో తక్కువలో మంచి క్వాలిటీ వచ్చాయని. సో మేము ఈసారి నా బర్త్డే సందర్భంగా ఇవి తీసుకున్నాను. ఇక ఆ తర్వాత నా బర్త్డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు నేను లేచేసరికి అమ్మ పూజ అదంతా చేసేసుకొని ఉంది. సో నేను కూడా ఫ్రెష్ అయిపోయి తలస్నానం అది చేసేసిన తర్వాత ముందుగా దేవునికి పూజ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. అమ్మ అయితే నాకు డబ్బులు కూడా ఇచ్చింది దగ్గర ఉంచుకోమని. గుడికి వెళ్ళే ముందే అమ్మ దగ్గర, అన్నయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఆ తర్వాత టెంపుల్కి వచ్చేసాను. మొన్న May 7th అంటే ట్యూస్డే రోజు వచ్చింది కదా. సో సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు ఫేవరెట్ దేవుడు అనమాట. లలితమ్మ వారు కానీ సుబ్రహ్మణ్య స్వామి అంటే మా పెద్ద బాబుని తీసుకొని నేనైతే టెంపుల్కి వచ్చేసాను. సో అందులో మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి మరి ఆయన పూజను ఎలా మిస్ అవుతాను. కాకపోతే పూర్తిగా స్వామివారిని కడిగి అభిషేకం చేసి మళ్ళీ అలంకరించి ఇదంతా పూజ అయితే చేసుకోలేదు. కానీ మామూలుగా అక్కడే గుడి దగ్గరే ఆవు పాలు అమ్ముతారు కదా, ఆవు పాలు తీసుకొని ఇక్కడ ముందుగా స్వామివారికి పోసి అక్కడే అభిషేకం చేసుకోవడానికి శివలింగం కూడా ఉంటుంది. సో మన చేతులతో మనం అభిషేకం చేసుకోవడం కూడా అదృష్టం కాబట్టి అక్కడ స్వామివారికి కూడా అభిషేకం చేసుకున్నాను. ఎప్పుడైనా మీరు ఇలా వెళ్తున్నప్పుడు పిల్లలు ఉంటే గనక పిల్లలతో కూడా అభిషేకం ఇలా చేసుకునే వీలుంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా ఏ భగవంతునికైనా అభిషేకం చేసే వీలుంటే ఇలా పిల్లల చేత కూడా చేయిస్తూ ఉండండి. వాళ్ళకి ఏంటంటే మంచి జ్ఞానం, విద్య అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి పిల్లల చేత కూడా చేయించండి. ఇక్కడ మా పెద్ద బాబు చేశాడు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే టెంపుల్కి వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. బాటిల్స్ పెట్టేస్తున్నారండి. ఆ బాటిల్స్తో వాటర్ పట్టుకొచ్చుకొని ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసేసుకోవచ్చు అనమాట ఎవరికి వాళ్ళు. మళ్ళీ మనం చేసేసిన తర్వాత బాటిల్ అక్కడ పెట్టేస్తే వేరే వాళ్ళు తీసుకొని మళ్ళీ అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ యూస్ చేసామని అనుకోవద్దు. అక్కడ వాళ్ళు గుళ్ళో వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇచ్చారన్నమాట. చక్కగా బాటిల్స్తో పట్టేసేసుకొని స్వామికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక అన్ని ప్రదక్షిణాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న ఆ లోపలే బాబా వారు ఉంటారు. బాబాగా అతను వెళ్ళారు కదా లోపలికి, ఆ ప్లేస్లో అనమాట. సాయిబాబా కూడా దండం పెట్టుకొని ఎదురు ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనము దిష్టిలు తీయడానికి ఇలా గుమ్మడికాయని పెట్టుకుంటాం కదా, అక్కడే వాళ్ళు గుళ్ళోనే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అమ్ముతారు అనుకుంటా. ఇవన్నీ పెట్టారు, నాకు తెలిసి 350
500 లోపల అలా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ గుమ్మడికాయది మొత్తం వాళ్ళే ఉట్టితో సహా మొత్తం రెడీ చేసి ఇస్తారు. పూజ దగ్గర పెట్టి ఇంటికి కట్టుకుంటే మంచిదని. ఇక ఆ తర్వాత ఈవినింగ్ వస్తూ మేము డిన్నర్కి వెళ్తూ నాకు ఇష్టమైన పని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఇది నేనేంటో తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, రెగ్యులర్గా చేస్తానని. వాళ్ళకి ఈరోజు మరి ఫుడ్ ఇవ్వకపోతే ఎట్లా, అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక ఇద్దరికైతే ఫుడ్ అయితే ఇచ్చానమాట. ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన నుంచొని ఉన్నారు, ఆయనకి అలాగే రోడ్డు క్రాస్ చేస్తే ఇంకొక అతను ఉన్నారు. సో మేము డిన్నర్కి వెళ్ళబోతూ వీళ్ళిద్దరికి కూడా, ఎందుకంటే ఈ పని నేను వైజాగ్లో రెగ్యులర్గా చేస్తాను, ఫుడ్ వండి ఇవ్వటం అనేది. కానీ ఇంకా పుట్టినరోజు నాడు ఇవ్వకపోతే ఎలాగా, అందుకని చెప్పి పుట్టినరోజు నాడు కూడా నాకు ఇష్టమైన పని, నాకు సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చే వర్క్ అనమాట ఇది. సో ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళిద్దరికి మాత్రమే ఇచ్చాను. ఇచ్చేసి ఇక ఆ తర్వాత మేము వచ్చేసి మౌర్య రెస్టారెంట్కి వచ్చాము. అన్నయ్య, నేను, అమ్మ, పిల్లలు వచ్చాము. మా హస్బెండ్ వచ్చేసి విడ్రోజులు వచ్చింది కాబట్టి పుట్టినరోజు తను వైజాగ్లో ఉండిపోయారు. నేను అమ్మ అందరం ఇక్కడికి వచ్చేసాం అనమాట డిన్నర్ చేయడానికి. సో బర్త్డే అంటే ఏదో ఒక మెమరబుల్గా ఉండాలి కదా అందరం కలిసి, అందుకని చెప్పి ఈ విధంగా ఇక్కడైతే కూర్చున్నాము. సో అందరూ చక్కగా తినాలని వచ్చినా కూడా నేను వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం అవటం వల్ల పూర్తిగా పూజ చేయకపోయినా పాలు అనేవి పోసాను కాబట్టి నేను ఏవి పెద్దగా వెరైటీ తినలేకపోయాను అనమాట. అంటే బయట ఫుడ్ కదా, సో అందుకని చెప్పి సహజంగా సుబ్రహ్మణ్య స్వామికి అలా పాలు అవి పోస్తే ఆ రోజు ఇంట్లో అయితే నేను టిఫిన్ చేసుకొని తింటాము. కానీ బర్త్డే అవ్వటం వల్ల బయటికి రావాల్సి వచ్చింది కదా, సో నేను వచ్చేసి ఇవన్నీ వీళ్ళు ఇలాగా స్పెషల్ అనేవి వాళ్ళు తీసుకొని తిన్నారు. నేను వచ్చేసి దోశ ఒకటేమో తిన్నాను అనమాట. ఎందుకనంటే స్వామివారికి పాలు పోసాను కాబట్టి ఇక నేను అవేవి మసాలాలు అవి ఉంటాయని చెప్పి అవి నేను ఏవి తినలేదు. సో నేను సింపుల్గా ఇలాగా దోశ తీసుకొని తిన్నాను. ఈసారి నా బర్త్డే వచ్చేసి అమ్మ వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో ఇలా జరిగింది హ్యాపీగా. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చూసిన వాళ్ళు ఏవి బాగున్నాయి మా షాపింగ్ అనేది చెప్పండి. అయితే షాప్ దగ్గర ఒక చిన్న వీడియోనే తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు, అందుకని ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఇక ఆ రెస్టారెంట్ బయట మెమరబుల్గా ఉండటం కోసం తీసుకున్న పిక్స్ అనమాట. ఇది చాలా చిన్న వ్లాగే, ఆ రోజు పూర్తిగా ఏది వ్లాగ్ తీయలేకపోయాను, అందుకని షాపింగ్ అలాగే ఆ రోజు మేము బయటకు వెళ్ళి పూర్తిగా మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్ ఫ్రెండ్స్.